పిల్లలు మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు, వాళ్ళను చూడబోతున్నామనే ఆనందం. శిల్పి తాను చెక్కిన శిల్పం చూసి తానెంత మురిసిపోతాడో, అలాగే విద్యార్థులు ప్రయోజకులైనప్పుడు ఉపాధ్యాయుడికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. అవునవును, ఎదిగిన పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన విద్యార్థి ప్రయోజకుడైనప్పుడు మాస్టారుకి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. నీ సినిమా పిచ్చి ఇంకా తగ్గలేదన్నమాట. అవును, ఒక పోలీస్ దేశాన్ని కాపాడుతాడు, ఒక పొలిటీషియన్ దేశాన్ని నడిపిస్తాడు, ఒక డాక్టర్ ప్రాణాల్ని కాపాడుతాడు. ఇలా వీళ్ళందరినీ ఇలా తీర్చిదిద్దడానికి ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోకూడదు: తల్లి, తండ్రి, గురువులు. So guys, I am so excited today because I came for an aluminium meet. అది అల్యూమినియం మీట్ కాదురా, అల్యూమినై మీట్. Sir, ఎలా ఉన్నారు? So guys, ఈయన మా లెక్కల మాస్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. హారి బడవా, ఈ తింగర వేషలు ఇంకా మానుకోలేదా? ఇందుకు మిగతా వాళ్ళేరి? వస్తున్నాడు సార్, విఘ్నేష్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికే వస్తున్నాడు. అదిగో వచ్చేసాడు. విఘ్నేష్, బాగున్నావా? బాగున్నాను సార్. మీ ప్రోత్సాహం వల్ల నా ఆశ కవిత్వం దశ నుండి తానా సభల్లో కవిత్వం చెప్పే దశకు చేరుకున్నాను. నమస్తే మాస్టారు. నమస్తే మేడం. మీరందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇది మా రఘువేనా? ఎంత గొప్పవాడి అయిపోయావు. నిన్ను చంద్రయాన్ మిషన్ లో టీవీలో చూసాం. చాలా గొప్ప ఆస్ట్రోనాట్ అయిపోయావు. అదిగో మన గాయత్రి కూడా వచ్చేసింది. చీకట్లో కూలింగ్ స్పెక్స్ అవసరమా? నీ కామెడీ షోస్ అన్ని చూస్తుంటా, అస్సలు మిస్ అవ్వకుండా. ఇంతకు మన ఆర్టిస్ట్ ఏడి? తన ఆర్ట్ గ్యాలరీ పని ముగించుకుని ఇక్కడికే వస్తున్నాడు. నేను వచ్చేసా. నేను కూడా వచ్చేసా. రండి CEO గారు, మీరు వస్తారని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే మీకు చాలా ముచ్చటేస్తుంది కదూ. అసలు వీళ్ళు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళో తెలుసా? ఒరే విఘ్నేష్, ఏదన్నా కవిత్వం చెప్పురా. అరే, నేను ఇంకా స్టార్టే చేయలేదురా. తెల్లవారితేనే వస్తుంది వెలుగు, నాకు ఇష్టమైన సబ్జెక్టే తెలుగు. థ్యాంక్స్. పిగ్ని తెలుగులో అంటారు పంది, నాకు నచ్చని సబ్జెక్టే హిందీ. వర్షాన్ని హిందీలో అంటారు బారిష్, గ్రామర్ రాసినా పాస్ అవ్వచ్చు ఇంగ్లీష్. థ్యాంక్స్. రాతైతే కనిపిస్తాయి చుక్కలు, ఈ జన్మకు నేను పాస్ అవును లెక్కలు. కరెక్టే. మా ఊర్లో పొద్దునే తెరుస్తారు వైన్స్, చచ్చిపోవాలంటే చదవాలి సైన్స్. అరే మరి సోషల్? చెప్తా నాగు. పొద్దునే తిన్నాను దోశలు, కళ్ళు మూసుకొనైనా రాసేయచ్చు సోషలు. Math sir is coming. గుడ్ మార్నింగ్ సార్. Good morning everyone. Everyone please open your maths books. సార్, గాయత్రి బుక్ తేలేదు. గాయత్రి బుక్ ఎందుకు తీసుకురాలేదు? సార్, నా బుక్ పోయింది. ఎక్కడ పోయింది? చచ్చిపోయింది. బుక్ చనిపోవడం ఏంటమ్మా? సూసైడ్ చేసుకుంది సార్. వాట్ నాన్ సెన్స్. బుక్ సూసైడ్ చేసుకోవడం ఏంటి? పాపం సార్, ఆ బుక్ నిండా ప్రాబ్లమ్సే, అందుకే సూసైడ్ చేసుకుంది. ఓం శాంతి. నువ్వు నీ కమెడియన్ వేషాలు వెళ్ళి కూర్చో. మీ అల్లరితో ఈ రోజు క్లాసే జరగలేదు. హే గాయ్స్, అందరూ చూడండి, మన ధర్మ ఏదో బొమ్మ వేశాడు. ఏ ధర్మ, పంది బొమ్మ చాలా బాగుందిరా. ఇది పంది కాదు, గుర్రం. ఏంట్రా అది గుర్రమా? నీకు తెలుదులే, కొన్ని చోట్ల గుర్రాలు పందుల్లాగే ఉంటాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏంటి ఒక 5 minutes లో ఇంత అల్లరా? సరే, ఈరోజు మహాత్మా గాంధీ గురించి చదువుకుందాం. మహాత్మా గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు. ఆయన తల్లి పేరు పుతలిబాయ్, తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. అరే విఘ్నేష్, మహాత్మా గాంధీ గారి కొడుకు పేరేంటి? దినేషన్ సార్. ఏంటి దినేషనా? ఎస్ సార్, దినేషన్. ఎవరు చెప్పారు నీకు? మీరే కదా సార్ ఇందాక చెప్పారు. ఎప్పుడు చెప్పాను? మీరే కదా సార్ మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నారు. అది ది నేషన్ కాదురా, ది నేషన్ అంటే జాతి పిత అని అర్థం. నీకు అసలు చదువు మీదే ఇంట్రెస్ట్ లేదురా. ఏమో సార్, ఇంట రెస్ట్ లేదు, బయట రెస్ట్ లేదు, ఇంక ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది సార్? చిపోరా.